హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూట్ థింగ్స్ విత్ గోపిప్రియ. ఈరోజు అయితే బోర్ కొడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అదే ఈ క్యూట్ ఫ్లవర్స్ని ఈజీగా చేద్దాం అనిపించింది. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక పేపర్ని తీసుకొని మనం దీన్ని నేను చూపిస్తున్నట్లయితే ఫోల్డ్ చేసుకోవాలి 3 times. సో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ దాన్ని అయితే ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తాను. అట్లా కట్ చేసుకోవాలి మనం. సో ఇట్స్ కటింగ్ టైం. ఇప్పుడైతే నేను కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్నాక మనం దీన్ని అన్ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి మనం. నేనైతే ఒక పెటల్ కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే 2 petals కట్ చేసుకోవచ్చు, హాఫ్ పెటల్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లూ పెట్టి అంటియాలి. సో నేను గ్లూ రావట్లేదని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియోని, మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అంటే మళ్ళీ స్టార్ట్ చేయడం కాదు, అట్లా గ్లూకి కొంచెం మంచిగా చేసి పెడుతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న పెటల్ ఉంది కదా, దాంతో గ్లూని స్ప్రెడ్ చేస్తున్నాను మెస్సీ అయిపోకుండా. సో ఇప్పుడు మనం ఇట్లా న్యాచురల్గా ఫ్లవర్ బ్లూమ్ అయినట్టు రావాలి కాబట్టి మనం సీజర్స్తోని ఇట్లా అంటున్నా, అంటే న్యాచురల్గా పెటల్స్ బ్లూమ్ అయినట్టు కనిపిస్తాయి అట్లా చేస్తే. సో ఇట్లా అన్ని పెటల్స్కి చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో చూసినట్టయితే 2 flowers కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ ఇంకా ఎల్లో. దాని మధ్యలో బీడ్ ఉంది కదా, సో మనం సేమ్ ఆ బీడ్ని ఇప్పుడు దీంట్లో కూడా అంటిద్దాము. సో చూడొచ్చు, ఇంత సైజు ఉంది ఈ బీడ్. మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్లూ పెట్టేసి అంటిస్తే మన ఫ్లవర్ రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయింది. ఇంత ఈజీగా జస్ట్ 2 minutesలో ఫాస్ట్గా చేయగలిగితే 1 minute కూడా అయిపోద్ది. ఇంత ఈజీ ఫ్లవర్ ఇంత క్యూట్గా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.